ఏపీలో వచ్చేసరికి టెట్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడొచ్చేసరికి అందరూ అడుగుతా ఉన్నది, ఎదురు చూస్తా ఉన్నది డీఎస్సీ నోటిఫికేషన్ కోసం. అసలైతే ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కానీ ఇప్పుడొచ్చేసరికి ఏంటి, ఈ జాబ్ క్యాలెండర్‌తో పాటు రిలీజ్ చేద్దామా? లేపోతే దీన్ని సెపరేట్‌గా రిలీజ్ చేద్దామా? అని చెప్పేసి ఆలోచనలో ఉందనమాట. అయితే ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఏపీలోది వచ్చేసరికి ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో అయితే మీకు రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఏంటంటే పోయినసారి అంటే 2025లో భర్తీ కాని టీచర్ పోస్టులు డీఎస్సీ ద్వారా అవ్వని ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా దీంట్లో కలుపుతున్నారు. ఇక పోయినసారి వచ్చేసరికి 16,000 పోస్టుల పైన ఉన్నాయి గానీ, ఈసారి అన్ని పోస్టులయితే ఉండకపోవచ్చు. దాదాపుగా ఒక 6-7,000, 7,500 చిల్లర పోస్టులయితే ఉండేదానికైతే అంటే పోస్టులు చిల్లరైతే ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. సో, నోటిఫికేషన్‌లో మరి పోయినసారిలాగే ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నార్మలైజేషను ఇదంతా ఉంటుందంటే, కొంచెం సిలబస్‌లో మార్పులైతే ఏమన్నా చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక అందరూ ఒకటే పేపరు ఇది అడుగుతున్నారు గదా! సో, దాని ప్రకారం ఏమన్నా ఆలోచించడానికి వీళ్ళు టైం తీసుకొని ఉండొచ్చు. అది గూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. అందుకనే డిలే అవ్వటం అయితే జరిగిందనమాట. మొత్తానికైతే సో, డీఎస్సీ నోటిఫికేషన్ అయితే వెరీ సూన్ రానుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్.